హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం క్యారెట్ హల్వా. ఇది చాలా టేస్టీ రెసిపీ, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. క్యారెట్ మామూలుగా ఇష్టపడిన వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 2 కప్పులు, పాలు 2 కప్పులు, పంచదార 3/4 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా, ఇలాచీ పొడి 1/2 టీ స్పూన్. ముందుగా ఫ్రై పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. అది వేడైన తర్వాత జీడిపప్పులను వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆల్మండ్ ఫ్లేక్స్, కొద్దిగా కిస్మిస్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా తురుము పక్కన పెట్టుకున్న క్యారెట్ని ఈ నెయ్యిలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి ఇష్టపడే వాళ్ళు మరి కొంచెం వేసుకున్నా పర్వాలేదు. క్యారెట్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు అర్థం. చూసారు కదా, క్యారెట్ కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఇందులో 2 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని పాలు పొంగొచ్చే వరకు ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇలా పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగా వేపు పక్కన పెట్టుకున్న నట్స్ని యాడ్ చేసుకోవాలి. నట్స్ పాలతో ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని పూర్తిగా ఒకసారి కలుపుకుని అలా తిప్పుతూ ఉడకనివ్వాలి. లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని తిప్పుతూ బాగా ఉడకనివ్వాలి. అలా తిప్పుతూ ఉడకనివ్వడం వలన కింద అడుగంటకుండా ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా క్యారెట్ హల్వా పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే చాలా బాగా కుదురుతుంది. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎంత మంచి కలర్ అండ్ టెక్స్చర్ ఉందో ఈ స్వీట్కి. ఇప్పుడు మనం నట్స్తో దీన్ని గార్నిష్ చేసుకుందాం. మీకు నచ్చిన ఏ నట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. బాదం, పిస్తా, క్యాష్యూ, రైజిన్స్ ఏవైనా పర్వాలేదు. నేను క్యారెట్ హల్వాలో నట్స్ క్వాంటిటీ చెప్పలేదు, ఎందుకంటే నట్స్ ఎంతైనా వేసుకోవచ్చు. అది మన చాయిస్ ప్రకారం. మీరు కూడా ఈ క్యారెట్ హల్వాని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ. Please like, share and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.